మా ప్రభా ఆరంభంలో మీరు వివాహం చేసినప్పటి నుంచి మీ ప్రియకుమారుడు సంఘముతో జతపరచమైనంతవరకు కూడా వ్యవహారం మీరు తొలగిస్తున్నందుకు మనం స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. ఈ సమయంలో మా తండ్రి మా సహోదరుడు సాలమను కొరకును దయలమా ప్రభా సత్యమ కొరకు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. వారు ప్రేమించి పీటని అనుగ్రహించినారు. బిడను ఎంచి పెద్దవనగా చేసి వివాహం కొరకై సిద్ధపరిచేందుకు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. ఆయన శ్రీమతి గోల్కొండ సుమిత, శ్రీ గోల్కొండ బాబు గారులకు ద్వితీయ పుత్రిగా కావ్యను అనుగ్రహించేందుకు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. కొన్ని దినాల వరకు ప్రార్థించిన తర్వాత ఇలా నా పీటరు కావ్య ఈ దినాన నీ సన్నిధిలో భార్యాభర్త జతపరచబడాలని మీరు కనుపరిచేందుకు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. ఆ సందర్భంగా మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ సమావేశపరిచేందుకు కొనియాడుతుంటున్నాం. దాని మా తండ్రి ఇప్పుడు మీ వాక్యం ద్వారా నా తండ్రి ప్రార్థన ద్వారా ప్రతిదీ కూడా ప్రతిష్ఠించబడుతుంది కనుక ఈ వివాహ విషయంలో కూడా మీరు సహాయం చేసి వేడుకుంటున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రత్యేకంగా పీటను కావ్యం కనుకుండా భవిష్యత్తు కొరకు ఆయత్తపరచమని ఈ యొక్క ఇంటిని మీరే కట్టమని మీకు ఏమైనా స్తోత్రాలు చెల్లిస్తాం తగ్గించుకుంటూ రక్తపోషణ కోరుకుంటూ స్పష్టంగానే వాక్యం పంచుకుని సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనలను మనుషులను తన మహిమ కొరకై కలుగు చేసుకున్నాడు కనుక ఆయనే మనం సృష్టించాడు కనుక ఈ లోకంలో మనం ఎలాగైనా జీవించాలో దాని కొరకైనటువంటి సూచనలు కూడా తన వాక్యమైన పరిశుద్ధ గ్రంథంలో అనుగ్రహించుంటున్నాడు. ఇది మన జీవితానికి ఒక మాన్యువల్గా ఉంటున్నది. మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, దానిలో ఏమైనా పొరపాట్లు ఎలా సరిచేయాలో అవన్నీ కూడా ఆ మాన్యువల్లో ఉంటాయి, ఆ పోస్టర్లో ఉంటాయి. అలాగనే మనందరం మనం లోకానికి రాలా. ఎవరన్నా అనుకొని వచ్చారా? మనం అనుకొని రాలేదు. మన తల్లిదండ్రులు కూడా ఏర్పాటు చేసుకోలేదు. దేవుడే మన తల్లిదండ్రులను ఏర్పాటు చేశాడు. దేవుడే అనుకున్న సమయంలో మన లోకానికి పంపించాడు. బంధుమిత్రులను ఆయన మనకు అనుగ్రహించాడు. కనుక ఎందుకు మన లోకానికి పంపించాడు? ఈ లోకంలో ఎలాగ మనం జీవించాలి, ఎలాగున మనం మరి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు తన వాక్యంలో తెలియజేశాడు. తన వాక్యంలో ఆయన తెలియజేశాడు. అదే పరిశుద్ధ గ్రంథం బైబిల్. అనుదినము మన బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలాగైనా మన వ్యక్తిగత జీవితం కొనసాగించాలో, వివాహ జీవితాన్ని కొనసాగించాలో ప్రభు తన వాక్యంలో తెలియజేశాడు. ఇప్పుడు ఒక వాక్యం చదువుకుందాం. 128వ కీర్తన. 128వ కీర్తనలో దేవుడు వివాహాన్ని ఎలా మనం వివాహ జీవితాన్ని కొనసాగించాలో తెలియజేసి ఉంటున్నాడు. 128వ కీర్తన. కీర్తన అంతా మరి మార్చి చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు దయచేసి చదవండి. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. చదవండి. 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. 3వ వచనం. నీలోకిట నీ భార్య ఫలించు ద్రాక్షబలి వెనుడును, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలెనుందురు. 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమ కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లల్ని చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానమును గాక. కనుక ఇక్కడ వివాహము సంతోషకరమైన, ఫలవంతమైన, దేవునికి అంగీకారమైన వివాహ జీవితంలో కలిగి ఉండాలో దేవుడు ఇక్కడ తన వాక్యమును సూచిస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా ఎవరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడుచు వారందరూ ధన్యులు. దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడే మనం కలుగు చేశాడు కాబట్టి మొట్టమొదటి ఆయన సంబంధంలోనికి మనకు రావాలి. మన ఈ లోకంలో జన్మించినప్పుడు దేవునితో మన సంబంధం లేదు. దేవుని పూజిస్తాము కానీ మరి ఆయన దేవుడు మన పూజ అంగీకరించాడో లేదో మనకు తెలియదు. మనతో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. దేవుని స్వరం మనం లేకుండా ఉంటున్నాం. అయితే ఆ దేవుడితో మనం సంబంధం ఎలా కలిగి ఉండాలో, ఎలాగున ఆయన స్వరం మనం వినగలుగుతామో, ఎలాగున ఆయన ద్వారా మనం నడిపించగలుగుతామో ఆ దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు మన పరలోకపు తండ్రి, మన ప్రేమగల తండ్రి మనతో మాట్లాడాలని, మనం ముచ్చడించాలని, మనతో సమయం గడపాలని, మనం నడిపించాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాడు.
మనం ఎలా అయితే మన పిల్లలను మనతో ఉండని ఆశిస్తూ ఉంటామో అలాగనే తండ్రి అనే దేవుడు కూడా, దేవుడు సృష్టికర్త అనే దేవుడు, ఆయన సమస్తాన్ని మన కొరకు కలిగి చేశాడు. మనం ఆనందించాలని ఆయన కోరుతున్నాడు. అదే సమయంలో మనతో ఆయన ఆనందించాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాడు. మరి దాని కొరకు ఆయనతో మనకు సంబంధం ఉండాలి. మరి దేవుని స్వరం వినగలుగుతున్నామా? అయితే వినేదానికి అవకాశం ఉంటున్నది. దానికి ఏర్పాటు ఆయనే చేశాడు. దేవుని స్వరాన్ని ఎందుకు మనం వెళ్ళలేకపోతున్నాం? దేవుని సన్నిధిని ఎందుకు అనుభవించలేకపోతున్నాం? కారణం ఏమిటంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. జాతి, కుల, మత, వర్గ, ప్రాంతీయ, భాషా భేదాలు ఏమీ లేవు. మనం అందరం కూడా పాపం చేసిన వారం. జన్మ పాపం ఉన్నది. పుట్టుకతోనే మనం పాపం కనుక పాపం చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం, పొరపాట్లు చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, దొంగతనాలు చేస్తున్నాం, మోసం చేస్తున్నాం, దగా చేస్తున్నాం. ఇవన్నీ మనం చేయడానికి ఇష్టం లేదు, కానీ మనలో పాప స్వభావం ఉన్నందువలన అది మనం ప్రేరేపిస్తూ అడిగి చేయడానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అయితే అదే సమయంలో దేవుడు పరిశుద్ధుడైన దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆయన ఎంతో న్యాయవంతుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఎంతో నీతిమంతుడు, ఆయన ఎంతో ప్రేమ గలవాడు, ఆయన వెలుగువాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు ప్రేమ ఉంటున్నాడు. అదే సమయంలో దేవుడు దహించు అగ్ని అయి ఉంటున్నాడు. దేవుడు పాపానికి శిక్ష విధిస్తాడు, అయితే పాపను కరుణించి పాపాన్ని క్షమిస్తాడు. కనుక ఈ పాపాన్ని బట్టి దేవుడితో మనం సంబంధం కలిగి ఉండలేకపోతున్నాం. అందునిమిత్తమే ఆ పాపాన్ని తీసివేయడానికి మరి మార్గం ఏమిటి? మనందరం మనం తీసివేసుకోలేం. చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు, కూషు దేశస్తుడు తన రంగును మార్చుకోలేడు. కనుకనే దేవుడే ఒక ఏర్పాటు చేశాడు. ప్రేమగల తండ్రి కాబట్టి మనతో మాటలను కోరి ఆయనే మానవ రూపంలో లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ పాప సమస్యను పరిష్కరించడానికి ఆయన సులువులో ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే రక్తము చెందించబడకుండా పాప క్షమాపణ లేదు. పాపానికి శిక్ష విధించబడాలి. పాపం వల్ల వచ్చి మరణము అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరణం అంటే ఎడబాటు. ఆ పాపాన్ని బట్టి దేవుడితో మనం సంబంధం కలిగి ఉండలేకపోతున్నాం. ఆ సంబంధం సమకూర్చడానికి ఆ పాపానికి శిక్ష విధించబడాలి. అందుకే పాప శిక్ష రక్తం చెందించబడాలి. రక్తంలో ప్రాణం ఉంటున్నది. రక్తం చెందించబడిందంటే ప్రాణం తీసివేయబడింది. ఎందుకు తీసివేయబడింది? పాపానికి పరిహారం చేయాల్సి. అందుకే మనం ప్రాచీన కాలంలో బలులు చేస్తుండేవాడు, అల్పిస్తుండేవారు. అది ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. నిష్కలంకమైన, నిర్దోషమైన, పాపరహితమైన రక్తం అవసరం. అది మనలో ఎవరికి లేదు, మనుషులకు లేదు, జంతువులకు లేదు. కనుకనే ఆ దేవుడే యేసుప్రభువు రూపంలో ఒకరికి వచ్చాడు. ఆయన పవిత్రుడిగా జన్మించాడు. ఆయన జన్మలో పాపము లేదు. ఈ లోకంలో పవిత్రుడిగా జీవించాడు. అందరికీ మేలు చేస్తూ సంచరించాడు. గుడ్డివాడికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన సాహతాలు లేపాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, ఆయన గురించి చాంద్ర రోగులు బాగు చేశాడు. అయితే ఆయన అన్నాడు, నేను అనేకుల పాప క్షమాపితమై నా ప్రాణం అర్పించక ఈ లోకానికి వచ్చారని చెప్పాడు. అలాగే యేసుప్రభువు వారు 33 సంవత్సరాల లోకంలో జీవించిన తర్వాత మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన శిలువలో తన ప్రాణం అర్పించాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద ముబ్బి వేశారు, ప్రక్కన బలంతో పొడిచారు, వీపంతా కూడా కొరలతో కొట్టిదే భూమి దున్నినట్టుగా అయింది. ఇవన్నీ కూడా మన కొరకు ఆయన భరించాడు. మన స్థానంలో ఆయన మన శిక్ష భరించాడు. మనం చేతులు చేసిన పాపాలు కూడా ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళతో చేసిన పాపను కాళ్ళలో మేకులు కొట్టారు, తలంపుతో చేసిన పాపను తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, మన పలుకి అసహ్యమైన బూతు మాటకర ఓక మీద వేశారు. ఇవన్నీ మన పరలోక తండ్రి కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు భరించి సమాప్తం చేశాడు. అనగా మనందరి పాప శిక్ష ఆయన భరించి వేసి పూర్తి చేసి వేశాడు. ఇక ఎవరు కూడా తమ పాపాలకు శిక్ష భరించాల్సిన అవసరం లేదు, అది చెల్లించబడింది. అయితే ఇప్పుడు మనం దాన్ని యేసుప్రభువు దగ్గర సమాప్తం చేసిన తర్వాత చనిపోయినాడు, పాతి పెట్టబడినాడు, 3వ నాడు తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు కనుక దేవుడు ఆయన చేసిన బలిని అంగీకరించాడు. తిరిగి లేచిన తర్వాత తన రక్తాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళి దేవునికి అర్పించాడు. ఇప్పుడు దేవుడు అంట, నువ్వు చేసినట్టు బలి నాకు అంగీకారమైనది అని దేవుడు అంటాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే దేవుడు యేసుప్రభువు చేసిన కార్యాన్ని అంగీకరిస్తారో వారికి పాప క్షమాపణ కలుగుతుంది, వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అట్టివారు దేవునితో సంబంధం కలిగి ఉంటారు, దేవుని స్వరాన్ని వినగలుగుతారు.
ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళి సదాకాలం దేవుడితో పరలోకములో ఉండగలుగుతాడు. అది దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతూ ఉన్నది. కనుక పాపములో చేత మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మన పాపను చేత మరణం అయితే యేసు ప్రభు వారు మన పాపాల శిక్ష భరించాడు కాబట్టి ఆ పాపాలు ఆయన దగ్గర మనం వెళ్ళి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, యేసు ప్రభువా నా పాపను చనిపోయి నీకు వందనాలు, నీ రక్తంతో కాడికి శుద్ధీకరించి నన్ను బిడ్డగా చేసుకోమంటే యేసు ప్రభు వారు చేసుకుంటాడు. ఆయన అందరిని ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడే భారం మోసుకుంటున్న సమస్త వారిని ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ప్రభు ఆహ్వానిస్తాను. కనుక ఎవరెవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు ఇప్పుడు సజీవుడిగా ఉంటున్నాడు, తండ్రి కృపాసమున ఉన్నాడు, ఆయన దగ్గర యేసు ప్రభు నా పాపాలు క్షమించు, నన్ను బిడ్డగా అంగీకరించు, దేవుడితో సంబంధపరచమంటే దేవుడు చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనం మన పాపాలు ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త నుంచి మన పవిత్రులుగా చేస్తాడు. యేసు దగ్గర మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, అవును అయ్యా నేను పాపిని, తలంపుల్లో మాటల్లో క్రియల్లో పాపం చేస్తున్నా, పుడుకుతోనే పాపిని, దయతో నన్ను క్షమించు, నీ రక్తం కలిగి శుద్ధీకరించమంటే యేసు ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలానే ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర పాపాలకు రక్తం శుద్ధి చేయబడతామో అప్పుడు పరిశుద్ధాత్మ మనకు వస్తాడు. తండ్రి దేవాన్ని మనం పిలవగలుగుతాం, దేవునితో సంబంధం ఏర్పడుతుంది. అప్పటి నుంచి దేవుని స్వరాన్ని వినగలుగుతాము, దేవుడు మనం నడిపించగలుగుతాడు, దేవుడు కూడా మన ఎందుకు ఆనందిస్తాడు, మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, మన హృదయంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక అది మా యొక్క అనుభవం. నేను కూడా దాదాపు 60 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుని అంగీకరించాను. అనేది దేవుని స్వరాన్ని తన వాక్యం ద్వారా వినగలుగుతున్నాను. ఆయన నడిపిస్తున్నాడు. ఏ ప్రశ్న వచ్చి ఆ దగ్గరికి వెళితే జవాబిస్తాడు, ఏ సమస్య వచ్చి ఆ దగ్గరికి వెళితే పరిష్కార మార్గం చూపిస్తాడు. అలానా తన శక్తితో నడిపిస్తాడు. ఇలా కూడా ఈరోజు నేను చనిపోయినా నా ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది, నిశ్చేతం పరలోకంలో ఉంటే నిరీక్షణ నాకుంటున్నది. అలాగే ఇక్కడ కొంతమంది ఉంటున్నది. ప్రియులారా, మరి నీకు ఆ నిరీక్షణ ఆశీర్వద. ఈరోజు చనిపోతే ఎక్కడికి పోతాం? నేను చనిపోతే పరలోకం వెళ్తాను నిరీక్షణ ఉంది. మరి ఎవరి పాపాలు క్షమించబడలేదో అట్టివారు పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్ళలేరు. అట్టివారు ఎక్కడికి పోతారు? సాతారు వారి కొరకు నియమించబడిన నరకానికి వెళతారు. అది అగ్నిగుణము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ యుగాలు వేదన పడుతూ ఉండాలి. అది దేవునికి ఇష్టం లేదు. అందుకే మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు రూపంలో మన శిక్ష భరించాడు. మనం దాన్ని అంగీకరిస్తే పాప క్షమాపణ, రక్షణ, మోక్షము ఈ లోకంలో కూడా చెప్పనసిన మహిమకు సంతోషం అనుభవిస్తాం. సమస్యలను ఇచ్చిన సమాధానాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఇది మన యొక్క అనుభవం. చూడ దేవుడు ఎంత మంచివాడో, మన కొరకు అన్ని సృష్టి కలుగు చేశాడు. వివాహ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఈ వివాహ వ్యవస్థ ఏమి చూపిస్తుంటున్నదంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవునితో యేసు ప్రభువుతో ప్రధానం చేయబడతారు. అంటే అయ్యా నేను నీతో ఉంటాను, సరిపోయాక నీ దగ్గరికి వస్తాను, నీతో ఎల్లప్పుడూ కూడా ఉంటాను అనేటువంటి సంబంధం, వివాహ సంబంధాన్ని పోల్చబడింది. ఇప్పుడు పీటరు, కావ్య వాళ్ళు ఒప్పందాలు చేసుకొని అంటున్నారు. మరి పీటర్ ఏమో కావ్యను అంగీకరించినట్టున్నాడు, కావ్య పీటను అంగీకరిస్తుంది. మన ఇద్దరం కలిసి జీవితాంతం వరకు ఉంటామని ఒప్పందం చేసుకోబోతున్నారు. అలాగనే యేసుక్రీస్తు వారితో మనం నిరంతరం ఉండటానికి ఈ లోకంలో ఉండగానే ఎంగేజ్మెంట్, ఒప్పందం చేసుకోవాలి. దాన్ని రక్షణ అంటారు, మారు మనసు అంటారు, పాప క్షమాపణ అంటారు, పలు మాటలు ఉపయోగించబడినాయి. కానీ యేసు ప్రభువుకి వచ్చి అయ్యా నువ్వు నాకు చనిపోయావు కాబట్టి నీకు వందనాలు, ఇప్పుడు బ్రతికున్నావు, నన్ను అంగీకరిస్తాడు. అదే రక్షణ అంటారు. అదే ఆయనతో ప్రధానం చేసుకున్నట్టు అవుతుంది. అలాగున్నప్పుడే మరి ఒక దినాన యేసు ప్రభువులో రాబోతున్నాడు ఈ లోకానికి. ఆయన వచ్చి ఈ లోకాన్ని కాల్చివేసి నూతన ఆకాశాన్ని నూతన కలుగజేయనంటున్నాడు. అప్పుడు ఎవరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరూ పెళ్లి కుమార్తెకు పోల్చబడుతున్నారు. వారందరూ ఆయనతో పాటుగా వెళ్ళి వివాహములు ఎట్లా భార్య భర్తలు కలిసి ఉంటారో అలా ఆత్మీయంగా యేసు ప్రభు వారితో సదాకాలం. ఇక్కడ ఈ లోకంలో వివాహము మరణం వరకే, మరణం అయిపోతే వేరైపోతారు. అయితే ఈ పరిశుద్ధ వివాహము దానికి మరణం లేదు. యేసు ప్రభు వారు నిత్యజీవం కలిగేవాడు, మనకు కూడా నిత్యజీవం ఇస్తాం కాబట్టి నిరంతరం జీవిస్తూ ఉంటాం. ప్రభువుని అంగీకరించకపోతే పాపంలోనే జీవిస్తే నరకానికి వెళ్ళాలా, అది కూడా నిత్యత్వం వరకు ఉంటుంది. మన ఆత్మకు చావు లేదు, శరీరానికి చావు లేదు, ఆత్మకు లేదు. అక్కడ కూడా అదే యుగాలు ఆ మండుచున అగ్ని ఉండాల్సి వస్తుంది. కానీ ప్రియులారా, ఈ యొక్క వివాహ సంబంధం మనకి అది జ్ఞాపం చేస్తున్నది. మరి నువ్వు ఈ దినాన ఎవరితో ప్రధానం చేయబడినావు?
మనం యేసుప్రభువుని అంగీకరించకపోతే సాతానుతో ఉన్నట్లు, సాతాను బిడ్డలుగా ఉన్నట్లు సాతాను తనతో పాటుగా మన నరకానికి తీసుకొని పోతాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మన పాపం దాని దగ్గరికి వెళ్ళలేము. ఇప్పుడు చూడండి, మీరు చక్కగా ఇప్పుడు మంచి పాలిష్ బండ్లు వేశారు. ఇక్కడ ఎవడ మురికి కాళ్ళతో వస్తే రారేవు, అయ్యా కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మంటాం. అలానే దేవుని పరలోకానికి వెళ్ళాలంటే ఆ రక్తంతో శుద్ధి చేయబడినప్పుడే అక్కడికి వెళ్ళగలుగుతాం. కానీ ప్రియులారా, మీరు చనిపోతే ఎక్కడ పోతారో నిశ్చయం చేసుకోండి. కనుక ఇక్కడ ఆయన వాక్యంలో చెప్పాడు, మన వివాహ జీవితంలో ఎలా ఉండాలో తెలియజేశాడు. 108వ కీర్తన చదువుకున్నాం కదా, క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు అనగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే వారు ఆయన మార్గాల్లో నడుచుకునే వారందరూ కూడా ధన్యులు. వాడు దీవించబడినవారు ధన్యులు. అంటే వారు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఎంతో సుఖముగా ఉంటారని అర్థం. కనుక యెహోవా యందు భయభక్తులు అంటే అర్థం ఏమిటి మనం చెప్పుకుంటాం కదా. చూడండి, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి. యోబు గ్రంథము, అక్కడ యోబు అనే వ్యక్తి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినాడు. ఆయన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం. దేవుడే చెప్తాడు, ఈ యోబు అనే వ్యక్తి నా యందు ఎంతో భయభక్తులు కలవాడు కనుక ఆయన ఎటువంటి వాడు. 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు నేను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడున్నాయి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. దేవుని భయభక్తులు కలిగి ఏం చేశాడంటే యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా అంటే దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు. ఆయన హృదయం నిష్కల్మషంగా ఉన్నది. ఆయన తలంపులు, మాటలు, క్రియల్లో యథార్థ ప్రవర్తన కలిగి ఉండినాడు. రెండవది న్యాయంగా ప్రవర్తించాడు. న్యాయవంతుడు అంటే ఇరుగు పొరుగు వారి పట్ల న్యాయంగా ప్రవర్తించాడు. ఇది మనందరం మనం చేయలేము. కానీ ఎప్పుడైతే యేసుప్రభువుని అంగీకరిస్తామో పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన అనుదినమైన రక్తం కడగబడి దేవుని సన్నిధిలో యథార్థంగా మనం జీవించగలుగుతాం, ఇతరుల పట్ల న్యాయంగా ప్రవర్తించగలుగుతాం. కనుక అందుకనే ఆయనతో భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనం యథార్థంగా ప్రవర్తించడానికి, న్యాయంగా వ్యవహరించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. కనుక అలాగని ఎవరెవరైతే అట్లా ఉంటారో వాళ్ళు దీవించబడతారు. ప్రభు చేత యథార్థంగా ఉంటారు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. న్యాయంగా ప్రవర్తిస్తారు కాబట్టి మనుషులు కూడా ఆయన మంచివాడని చెప్పి అనుకుంటారు, ఆదరిస్తారు, చేర్చుకుంటారు. కనుక దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడే మిగతా ఆశీర్వాదాలు వస్తాయి. మొట్టమొదట దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. మరి పేదలు కూడా భయభక్తులు కలిగి జీవించాలి, యథార్థంగా ప్రవర్తించాలా. వ్యాపారం అన్యాయం చేయకూడదు. దేవుడు చూస్తున్నాడు, మనం చేసేవన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు కాబట్టి యథార్థంగా ప్రవర్తించాలి. తర్వాత న్యాయంగా ఉండాలి, అందరి పట్ల న్యాయంగా ఉండాలి. కానీ మొట్టమొదట నువ్వు భార్య భర్త నమ్మకంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. భార్య కూడా భర్త పట్ల న్యాయంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అందరి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి. అది ప్రభువే సహాయం చేస్తాడు. అట్టివారు ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. ఆయన త్రోవ ఏమిటి? ఆయన త్రోవ ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో ప్రభు చెప్పాడు. ఏమిటి త్రోవ? భార్య బతుకున్న త్రోవలు ఏమిటి? త్రోవ అంటే మార్గం, నడవలసిన ప్రవర్తించవలసిన విధానం, నడవలసిన విధానం ఏమిటి? ఆ ప్రవర్తన దేవుడు తన వాక్యంలో చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడు? దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఇలాగ ప్రవర్తించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎక్కడ చెప్పుకున్నాం కదా, దేవుడు మనం ఎలాగ లోకంలో జీవించాలో అనే సందర్భాలు దేవుడు తన వాక్యంలో తెలియజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం. శామిలి గారు చదవండి. అయ్యా తీసుకోండి, మైక్ తీసుకోండి సార్. ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను చదవగలుగుతాను కానీ కొద్ది గొంతుకి రెస్ట్ ఇవ్వడానికి. 5వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు చదవండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపాలి. 22 కూడా చదవండి. 22 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఒకటి ఏం చేయాలా? మొట్టమొదటి స్త్రీలకు చెప్తున్నాడు, స్త్రీలారా మీ సొంత పురుషులకు
లోబడి ఉండుడి. కనుక ఇక్కడ కావ్య పెళ్ళైన తర్వాత నీ భర్తకు లోబడి ఉండాలి, పీటర్కు లోబడి ఉండాలి. లోబడటం చాలా కష్టం ఆడవాళ్ళకి. ఏమంటారు? ఆయన నా మాట వినాలా, నేను చెప్పినట్టుగా చేయాలా, నాకు ఇష్టమైన తీసుకురావాలి, నాకు ఇష్టమైన కూర ఉండాలి, నాకు ఇష్టమైన చీర కొనాలా, నాకు ఇష్టమైన ఇంట్లో ఉండాలా, అత్తమామలు కూడా నేను చెప్పినట్టుగా ప్రవర్తించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం వ్యతిరేకంగా ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభుని అడగాలి, ప్రభు నాకు సహాయం చేయి, నా భర్తకు లోబడి కృప దయచేయమని అడగాల. అది ప్రభు సహాయం చేస్తాడు. మొట్టమొదటి స్త్రీలకే చెప్తున్నాడు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? 18వ వచనం చూడండి. 18వ వచనం, ఎన్నో వచ్చిన 5:18. మరియు మద్యంతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. ఎవరైతే ఆత్మ ద్వారా నడిపిస్తారో, ఆత్మ ద్వారా ఉంటే వాళ్ళే లోబడి స్వభావం కలుగుతుంది. ఆత్మ లేకపోతే తిరుగుబాటు వస్తుంది. సాతాను స్వభావం అంటే తిరుగుబాటు స్వభావం, ఎదురు చెప్పే స్వభావం, రెచ్చగొట్టే స్వభావం సాతాను స్వభావం. అయితే ఆత్మ స్వభావం ఏంటంటే వినయ విధేయతలు కలిగిన స్వభావం. కనుక మొట్టమొదటి ఇద్దరు కూడా ఆత్మపూర్ణులుగా ఉండాలి. కనుక అది ఆయన త్రోవ, ఆయన మార్గం ఏమిటి? భార్యలకు చెప్పే మార్గము నీ భర్తకు లోబడి. రెండవది తర్వాత, క్రీస్తు సంగమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు క్రీస్తు సంగమునకు శిరస్సు అయిన లాగున క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి, పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. అమ్మా, నీకు శిరస్సు ఎవరు? పీటర్. శిరస్సు అంటే ఏమిటి? శిరస్సు ఏం చేస్తుంది? తలంపులు ఇస్తుంది, ఆలోచన ఇస్తుంది, నడిపిస్తుంది. అలాగనే మీ కుటుంబ జీవితానికి ఆయన శిరస్సు కాబట్టి ఆయన తలంపులు, ఆలోచన, ఆయన సలహాల ప్రకారం నడిపింది. ఈ అభిప్రాయం చెప్పుకోవచ్చు, కానీ చివరికి తీర్మానం భర్తది, ఆలోచన ఆయనది. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. అట్లనే పురుషుడికి 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఉంటుంది, పురుషునికి శిరస్సు యేసుప్రభువు వారు. కనుక యేసుప్రభువు వారి దగ్గర ఆలోచన తీసుకోవాలి వాక్యం ద్వారా. ఇరువురు కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉండి దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యంలో సలహా తీసుకొని దాని ప్రకారంగా కుటుంబానికి సలహా చెప్పాలి. ఆయన చెప్పిన సలహాకి వాక్య ప్రకారంగా ఉంటే దానికి లోబడాలి. తర్వాత, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడుతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. సమర్పణ, త్యాగ సహితమైన ప్రేమ. ఏం చేశాడు యేసుప్రభువు వారు? మనం తన కొరకు తనతో సంబంధపరుచుకునటానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. అలాగనే భర్త కూడా భార్యను ప్రేమించాలి వాక్యమని ఉదక స్నానం చేత. కాబట్టి ఏం చేయాలా? ప్రతిరోజు మనం శుభ్రం చేసుకుంటాం. ఈ లోకంలో తిరుగుతున్న మాలిన్యం, కల్మషం కలుగుతుంది, శుభ్రం చేసు. అలాగనే భార్యలో కూడా మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని తొలగించాలంటే వాక్యం ద్వారా. అనుదినం కుటుంబ ప్రార్థన కలిగి ఉండి, ఇదిగో ఇలాగ వాక్యం చెబుతుంది కాబట్టి మనం అలా చేస్తాం అంటే నువ్వు మొట్టమొదటి వాక్యం తెలుసుకొని ఉండాలా. కనుక ఇద్దరు కుటుంబ ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని తెలుసు, దేవుని యొక్క ప్రకారంగా సలహా చెప్పుకోవాలి, సహాయం చేసుకోవాలి. ఇంకా అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలనే తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన భార్యను ప్రేమించేవాడు తను యేసుప్రభువు తను ప్రేమించుకోలేదు, కానీ సంఘాన్ని ప్రేమించాడు. అలాగే నువ్వు కూడా నీ భార్యను ప్రేమించాలి. నువ్వెట్లా ప్రేమించుకుంటావు, నువ్వెట్లా నేను శరీరం ఎట్లా కాపాడుకుంటానో నీ భార్యను కూడా కాపాలా. మంచి సూట్ వేసుకుంటావు, ఆమెకు 1000 రూపాయలు చీరండి కాదు. నువ్వు ఏ స్థానంలో ఉంటావో అదే స్థానంలో నీ భార్య కూడా ఉండాలా. నువ్వెంత విలువైన బట్టలు తెస్తావు, ఆమె కూడా అదే విలువైన బట్టలు. నువ్వేమి తినాలనుకుంటావు, ఆమె కూడా అదే తినాలా. తను అర్పించుకున్నాడు, సమర్పణ చేసుకున్నాడు యేసుప్రభువు వారు. తన స్థాయికి తీసుకొచ్చాడు. యేసుప్రభువు వారు ఇప్పుడు తన సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పరలోక స్థలంలో తనతో పాటుగా కూర్చుండబెట్టుకున్నాడు. పరలోక స్థలంలో తనతో పాటుగా అలాగనే భర్త భార్య తన స్థానంలో సమానమైన రీతిగా చూసుకోవాలి, ప్రేమించాలా. స్వార్థం ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో ఉంటుంది ఆమెకి ఎందుకు అనుకోకూడదు, ఎప్పుడు ఇంట్లో ఉంటుంది ఆమెకి అనుకోకూడదు. సమానంగా ప్రేమించాలి. తర్వాత, తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడు లేడు కానీ
ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. కాబట్టి భర్త యొక్క బాధ్యత ఏమిటి? కుటుంబాన్ని పోషించాలా, భార్యను పోషించాలా. ఈ దినాల్లో పురుషులు ఇళ్లలో పడుకుంటున్నారు, స్త్రీలను ఉద్యోగాలకు పంపిస్తున్నారు. స్త్రీలను ఉద్యోగాలకు పంపించి అక్కడ మళ్ళీ అనుమానాలు, సందేహాలు, అక్కడ అటు ఎందుకు చూసావు, ఇటు ఎందుకు చేసావు, వాడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు, ఎందుకు మెసేజ్ ఇస్తున్నాడు అని అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్య ప్రకారంగా పురుషుడు పని తర్వాత 108వ కీర్తన కూడా ఉంది. 108వ కీర్తనలో 2వ భాగంలో ఉంది అది. కనుక పురుషుని యొక్క బాధ్యత భార్యను పోషించాలి, తర్వాత సంరక్షించాలి, కాపాడాలి, భద్రపరచాలి, భద్రపరచాలి. కనుక ఈ ప్రొటెక్టివ్ లవ్ అంటారు. అండ్ ప్రొవైడింగ్ లవ్ అండ్ ప్రొటెక్టింగ్ లవ్. అది దేవుని యొక్క ప్రేమ, యేసు యొక్క ప్రేమ, సాక్రిఫిషియల్ లవ్, సస్టైనింగ్ లవ్. కనుక అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. పెళ్ళంటే అందుకే అంటారు బాధ్యతలు ఉంటాయి, పెళ్ళంటే సుఖాలు ఉంటాయి. అదే సమయంలో చిన్నప్పుడు ఏమంటారు, అరే నీ పెళ్లి చేస్తారా అంటారు. అంటే అర్థం ఏంటి? నేను శిక్షిస్తారా అని. పెళ్ళంటే శిక్ష, బాధ్యతలు, బరువులు ఉంటాయి. కనుక సంతోషాలు ఉంటాయి. అయితే ప్రభు యొక్క సహాయంతో వాడి నిర్వర్తించవచ్చును. తర్వాత ఇంకేమంటాడు చెప్పండి, చదవయ్యా. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఈ హేతువు చేత, ఈ కారణాన్ని బట్టి ఏం చేయాలా? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టాల. ఎందుకు? తండ్రి తల్లి భార్య పెట్టుకుంటే కష్టం అవుతుంది, ముగ్గురిని పోషించడం కష్టం అవుతుంది. కనుక ఏం చేస్తారు? తల్లి తండ్రిని విడిచిపెట్టాలి, దూరంగా పెట్టాలి, దూరంగా పెట్టాలి. అంటే వాళ్ళని ద్వేషించమని కాదు, వాళ్ళ పట్ల మన బాధ్యత నెరవేర్చాలి. కానీ ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తను విడిచిపెట్టి తన భార్యను హత్తుకున్నాడు. ఎంతవరకు అమ్మ కొంగ పట్టుకొని నడిచావు, అమ్మ 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 ఏం చేస్తున్నావమ్మా, ఏం చేస్తున్నావమ్మా, కానీ ఇప్పుడు విడిచిపెట్టేయాలి, ఏమో కొంగ పట్టుకోవాలి. తల్లిదండ్రిని విడిచిపెట్టాలి. అది దేవుడే చెప్పాడు. మొట్టమొదట తండ్రి దేవుడు చెప్పాడు. ఆదామావుని కలిసినప్పుడు ఏమంటాడు? ఆది కాండంలో, మనం చదవని టైం లేదు, ఆది కాండంలో అంటాడు, అంతవరకు ఆదాము మాట్లాడలా. కానీ ఎప్పుడైతే దేవుడు అమలు చేసి ఆదాముని తీసుకొచ్చాడో ఏమంటాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నన్ను నారి అనబడు. పాట వచ్చేసింది ఆయనకి, పాట వచ్చేసింది. అంతవరకు మాట్లాడలేదు కానీ పాట పాడేసాడు. అప్పుడు ఏమంటాడు? దేవుడు ఆదాముకు తల్లిదండ్రులు లేడు, అవ్వకు అత్త మామ లేరు. అయినప్పుడు దేవుడు ఏమంటాడు అక్కడ? పురుషుడు తన తన భార్యను హత్తుకొనవలెను. తల్లిదండ్రులు పెట్టుకుంటే కష్టాలు, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. కాబట్టి వాళ్ళు చేయవలసిన చేయాలా, కానీ వేరుగా ఉండాలి. ఎందుకంటే మీ స్థాయి వారి స్థాయి, వాళ్ళ స్థాయి ఎంత ఉంటుంది, మీ స్థాయి ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఆరంభించుకుంటున్నారు. అత్త ఏమనుకుంటుంది అంటే తన స్థాయికి రాలు కోడలు అనుకుంటుంది. కోడలు పాప ఇప్పుడు ఆరంభిస్తున్నాము, తెలియదు. కనుక ఇద్దరికి మధ్య పోరాటాలు ఉంటాయి. మామ కూడా అంతే. కాబట్టి మనం అందరం అంతే మనుషులు. కాబట్టి తల్లి తండ్రి హత్తుకోవాలంటే భార్యను హత్తుకోవాలి, తల్లిదండ్రిని. అట్లే ఈమె కూడా 45వ కీర్తన 45వ కీర్తన కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. కుమారి కావ్య ఆలకించు. ఏమంటాడు? 45వ కీర్తన 10వ వచనం. ఆలకించుము. ఆలకించు అంటే జాగ్రత్తగా ఆలకించము, ఆలోచించు, నీ మనసులో పెట్టుకో. ఏమిటి? చెవియోకు, జాగ్రత్తగా చెవియోకు విను. 3 సంగతులు చెప్తున్నాడు. జాగ్రత్తగా విను. ఏం చేయాలంట? నీ స్వజములను నీ తండ్రి ఇంటిని మరు అంటే వాళ్ళు మర్చిపోవాలి ఆ సంగతిక. ప్రతిసారి తల్లి సంగతి చెప్పకూడదు. మా నాన్న అయితే నాకు 10,000 రూపాయలు తెచ్చిపెట్టాడు పుట్టుక తేదీకి అనకూడదు.
అది మర్చిపోవాలా. తల్లిదండ్రులన్నీ మర్చిపోవాలంటాడు. అక్కడ చేసుకున్న మంచిదే. ఇప్పుడు మీ ఇల్లును మీరు కట్టుకుంటున్నారు కాబట్టి ప్రతి విషయం తల్లిదండ్రులకు చెప్పకూడదు. తల్లిదండ్రులు చెప్పకూడదు. ఈ దినాలు ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్ తోటి ఇక్కడ ఏదన్నా చిడుక్కుమనగానే ఫోన్ చేసే తల్లికి చెప్పేది, అమ్మ ఈరోజు పీటర్ ఇట్టానడమ్మా, మా అత్త ఇట్టాందమ్మా, మా మరిది ఇట్టానడమ్మా. అవి ఉండకూడదు, అవి చేయకూడదు. ఇంటిని మరవాలి. మీరిద్దరు మీరు ప్రార్థన చేసుకొని సరి చేసుకోవాలి. కానీ ఏదో పెద్ద విషయం అయితే తప్ప చిన్న చిన్న విషయాలు చెప్పకూడదు. తల్లిదండ్రులు కూడా అలాగే అడగకూడదు. అమ్మా ఈరోజు ఏం వండుకున్నావమ్మా? పప్పు. ఎప్పుడు పప్పేనా? మీ నాయన కూర తీసుకురాడా, చేపలు తీసుకురాడా అని చెప్పి తల్లిదండ్రుని బాధ పెట్టకూడదు. ఆ పాపకి లేనిపోయి నేర్పించకూడదు. ఉన్నది అమ్మ సంతృప్తిగా ఉండండిరా, అందరూ సంతోషంగా ఉండండిరా, ప్రార్థన చేసుకోండి అమ్మ, ప్రభు దీవిస్తాడు అని ప్రోత్సాహపరచాలి. కానీ చిన్న చిన్న వాటికి తేడాలు తీసుకురాకూడదు. భార్య భర్తల మధ్య అమ్మ ఇది దేవుని వాక్యం, ఇది ఆయన చెప్పిన త్రోవ, భార్యకి ఇచ్చిన త్రోవ, భర్తకి ఇచ్చిన త్రోవ. ఆ త్రోవలో నడుచుకుంటే మీ కుటుంబం సంతోషంగా ఉండాలి. చదవ అయిపోయింది కదా. తర్వాత నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. భర్తని గౌరవించాల. ఆయన నీ ప్రభు అంటే నీకు శిరస్సుగా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలా? భర్తను భార్య గౌరవించాలా, భార్యను భర్త గౌరవించాలా. అశవశ అనకూడదు. తర్వాత నీకు సమానురాలు కాబట్టి ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాల్సి ఉంటున్నారు. అదే తర్వాత చూడండి 108వ కీర్తన, కనుక యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకునేవాడు. త్రోవ అంటే భర్త త్రోవ ఏదో భార్య త్రోవ స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఆ త్రోవలో నడుచుకుంటే సంతోషంగా ఉంటారు, దీవించబడతారు, ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉంటారు. తర్వాత చూసుకుంది అయిపోతుంది. 108వ కీర్తన 2వ వచనం చదవయ్యా. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. అలాగే ఎప్పుడైతే నీ వాక్య ప్రకారం నడుచుకుంటావో, దేవుడు చెప్పినట్లుగా అప్పుడు నిశ్చయంగా ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీ చేతుల అంటే కష్టపడి పని చేసుకోవాలా. పురుషుడు కష్టపడి పని చేయాలి. కష్టార్జితం దేవుడు ఏం చేశాడు? ఆదాము చేసిన తర్వాత ఏదైనా తోటలో పెట్టి పని చేయ అన్నాడు. సేద్యం చేయి, దాన్ని కాచుకో అని చెప్పాడు. అన్ని కలుగు చేశాడు దేవుడు. అదే సమయంలో సేద్యం చేయమన్నాడు. పురుషుని బాధ్యత కష్టపడి పనిచేసి భార్యను పోషించాలి. కానీ అప్పుడు ఎప్పుడైతే మీరు దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటారో, భార్యగా భర్తగా మీ కర్తవ్యం నెరవేరుస్తుంటారో, అప్పుడు మీరు సంపాదించుకున్న దాన్ని ప్రభు దీవిస్తాడు, అనుభవించినట్టుగా చేస్తాడు. కొన్నిసార్లు కష్టపడి సంపాదించుకున్న తినలేం. ప్రసంగ గ్రంథంలో ఉంటున్నది. మనం తిని సంతోషించాలని అది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. కనుక కొంతమంది కష్టపడి సంపాదిస్తారు కానీ చిలి సంచరిసినట్టుగా ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క దీవెన లేదు. రెండు దేవుని యొక్క దీవెనలు ఉండాలి, మన భాగం మనం నెరవేర్చాలి. ఏ కష్టం చేసిన లాభమే కలుగునని సామెతల గ్రంథంలో ఉంది. కష్టపడి పని చేసుకోవాలి, కష్టపడి పని చేయాలా. ఆ కష్టపడి పని చేసే దాంట్లో భార్య సాటి అయిన సహాయం. కష్టపడి పని చేస్తున్నప్పుడు సాటి అయిన సహాయం కానీ తోడ్పడటానికి కానీ బలపరచడానికి ప్రోత్సహించడానికి సాటి అయిన సహాయంగా దేవుడు స్త్రీని కలుగు చేశాడు. పీటర్కు కావ్యను అనుగ్రహిస్తున్నాడు. కష్టపడి పని చేసుకోవాలా. ఆడపిల్లల సంపాదన మీద ఆధారపడకూడదు. మగవాళ్ళు అది దేవుని వాక్యం. ఆడపిల్లల సంపాదన మీద ఆధారపడితే నువ్వు సంతోషించలేవు, ఆనందించలేవు. ఎప్పుడు గిల్టీ కాన్షియస్ ఉంటుంది, దోష మనసాక్షి ఉంటుంది. అయ్యో నా భార్య తిండి తింటున్నానే దోష మనసాక్షి ఉంటుంది. నువ్వు ఏదో ఒక కష్టం, ఏ కష్టం చేసినా లాభం కలుగుతుంది. ఏదో ఐఏఎస్కు పోతున్నానని కొంతమంది అడిగితే అంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా. ఎప్పుడు చూసినా కాంపిటేటివ్ ఎగ్జామే. చేతికొనే పని చేయవయ్యా, ముందు ఏదో ఒక పని చేస్తే తర్వాత ద్వారం తెరబడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ నీ సామర్థ్యం తెలుసు, 3 సార్లు రాసావు, తప్పిపోయావు కాబట్టి చేత కాదు, అది విడిచిపెట్టి ఇంకోటి చేసుకో. ఇంకేనో అవకాశాలు ఉన్నాయి. కనుక కాంపిటేటివ్ అని చెప్పి సమయం కాలం వ్యర్థం చేస్తూ ఉంటారు. నీ ఎర్నింగ్ కెపాసిటీ పోగొట్టుకోవద్దు. నీ స్థాయి చూసుకో. 10th క్లాసా, ఇంటర్మీడియటా, బీటెక్, ఎంబీబీఎస్, ఏదో ఆ స్థాయి ప్రకారంగా కష్టపడి పని చేసుకోవాలి. ప్రభునైతే ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు ప్రభు.
కష్టపడి పని చేసి నీ భార్యను పోషించుకునే బాధ్యత మరి భర్తది ఉంటుంది. కనుక నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎప్పుడైతే దేవుని మార్గాలు నడుస్తుంటావో అప్పుడు నువ్వు ప్రభు దీవిస్తాడు, నీకు మేలు కలుగుతుంది. ఏం మేలు? సామెతల గ్రంథము 18వ అధ్యాయం కదా, 18:22 చదవండి. సామెతలు 18:22. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా అనుగ్రహం పొందినవాడు. భార్య దొరికిన వారికి మేలు. కనుక ఎప్పుడైతే కష్టపడి పని చేస్తుంటావో అప్పుడు సాటి సాయాన్ని మేలుకరంగా భార్యను ఇస్తాడు. అదే కదా ఆదాము పని చేసేటప్పుడు మరి అవను సాటి సాయంగా ఇచ్చాడు. మేలు ఏమిటా మేలు? దేవుని పేరుకైతే అది శ్రేష్టమైన మేలు. ఏమిటా మేలు? అది మనం రోగుల రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనంలో చూస్తాం. అసలైన మేలు ఏమిటంటే దేవుని యొక్క సారూప్యములోనికి మార్చబడాలి. భార్య ద్వారా పురుషుడు భర్త దేవునికి సారూప్యంగా మార్చబడాలా, భర్త ద్వారా భార్య దేవునికి సారూప్యంగా మార్చబడాలి. అది అసలైన మేలు. అందుకొరకే భార్యని ఇస్తాడు. ఎందుకు? అప్పుడు ఏమవుతుంది? భార్య భర్తలు కలిసి వచ్చినప్పుడు ఇప్పుడు మంచిగానే ఉంటారు. అబ్బా పీటర్ ఎంత కష్టపడి పని చేస్తాడు, ఎంత చక్కగా చేస్తాడు. అలానే కావ్య విషయం చెప్తే కావ్య కూడా చక్కగా పని చేస్తుంది, చక్కగా మాట్లాడుతుంది, చక్కగా. కానీ మీరు రేపు చేరు వచ్చిన తర్వాత ఒకరొకరు బలహీనతలు బయటపడతాయి. అయ్యో నువ్వు ఇట్టాడు వాడు అనుకోలేదు అంటాడు, నువ్వు ఇట్టాడు దాని అనుకోలేదు ఆయన అంటాడు. అందరం బలహీనమేమో, మనం ఎవరు కూడా పరిపూర్ణం కాదు. అప్పుడు ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ తప్పులు పొరపడుతూ నువ్వు నన్ను నా తప్పులు పడతావు, నువ్వు ఇటు కాదు అనకూడదు. తప్పులు చెప్పినప్పుడు తప్పులు కనపడతాయి, వేరే వాళ్ళు చెప్పలేరు, కానీ నీ భార్య చెప్తుంది. లేదా అట్లనే నీ భర్త నీలో ఉన్న తప్పులు చెప్పినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టా. నన్ను అంటావా, నాలో ఏమి తప్పు ఉంది, నన్ను ఎవరు తప్పు పట్టలేదు అని గర్విస్తే తీస్తే నీకే నష్టం కలుగుతుంది. అట్లా పోట్లాట్లు వస్తాయి. కానీ ఒప్పుకొని బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా ప్రభువుకు స్థాపన, అది మేలు, అసలైన మేలు. జగత్తును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పిలిచాడు, పిలిచిన వారు నీతిమంతులుగా తీరుస్తాడు, నీతిమంతులుగా తీర్చిన వారు మహిమపరుస్తాడు. దేవుని యొక్క ఉద్దేశము ప్రధానమంత్రి మనందరం కూడా క్రీస్తుకు సారూప్యానికి ఎదగాలని. అదొక దేవుని పిల్లలకు ఒక సాధనం ఏమిటంటే భార్య లేక భర్త. వివాహ జీవితంలో ఒకరినొకరు సరి చేసుకుంటూ ప్రభువుకు సారూప్యం ఎదుగుతాం. కనుక నీ మేలు కలుగును. తర్వాత శరీర సంబంధమైన మేలు, పర సంబంధమైన మేలు. పర సంబంధమైన మేలు అత్యున్నతమైన. తర్వాత చదవయ్యా. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఆయన ఎప్పుడైతే నెరవేరుస్తావో అప్పుడు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే నీ లోగిట, నీ ఇంట్లో లోగిళ్ళు అని ఉంటాయి కదా, పల్లెటూళ్ళలో కూడా ఉంటాయి. ఇల్లు మధ్యలో ఉంటుంది, లోగిలి ఉంటుంది, లోగిలి. కనుక నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. ఇంట్లో ఏం చేస్తారు? ఆ లోగిట గోడ మీదకి ద్రాక్షవల్లి పాకిస్తారు. ద్రాక్షవల్లి తనంతట తాను నిలబడలేదు, దానికి పందిరన్న వేయాలి, గోడ మీద పాకించాలి. కానీ ఇక్కడ తలంపు ఏమిటంటే నీ లోగిట భార్య ఇంట్లోనే ఉండాలి. ఉద్యోగాన్ని దేవుని వాక్య ప్రకారంగా ఇది అబ్సల్యూట్ ట్రూత్. దేవుడు చెప్పిన ఇది రూల్. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటాడు. కానీ మనం వచ్చే ఆదాయంతో తృప్తి లేక ఇంకా పై కావాలని చెప్పేసి భార్యను కూడా ఉద్యోగాలు పంపిస్తున్నాం. మేము కూడా చేసాం పొరపాటు, ఒప్పుకుంటాం. కానీ దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం ఏమిటంటే ఆయన భార్య ఇంట్లో ఉండాలి. పౌలు కూడా చెప్తాడు తీతుకు రాసేటప్పుడు, యవ్వన స్త్రీలు పెళ్లి చేసుకొని గృహ పరిపాలన చేయాలా, తన భర్తను ప్రేమించాలా, పిల్లలను ప్రేమించాలని చెప్పి అంటాడు. అది దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం. పిల్లల్ని ఇంటిని చూసుకోవాలి. ఎందుకంటే ఇంటి పని ఎంతో ఉంటుంది, 24 గంటలు చేసినా ఇంటి పని ఉంటుంది, చాలా పని ఉంటుంది. కాబట్టి నీలో గిట అలాగ ఉన్నప్పుడు నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఫలించు ద్రాక్షవల్లి ఎందుకు పోల్చాడు? ద్రాక్షవల్లి తన నిలబడలేదు, దానికి ఒక ఆధారం అవసరం. అందుకని భర్తను ఇచ్చాడు. నీ అంతటా నువ్వు నిలబడలేవు. నీకు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా స్త్రీకి పురుషుడు ఆధారం, సపోర్ట్ అవసరం. కనుక భర్త మీద ఆధారపడాలి. భర్త కూడా అలాగన భార్యను భరించేవాడుగా ఉండాలి, భార్యను ఆదుకునేవాడుగా ఉండాలి, భార్యను
సంరక్షించేవాడుగా ఉండాలి, ఆదుకోవాలి. యూ మస్ట్ బి ఏబుల్ టు సపోర్ట్ ద వైఫ్. కానీ కొన్నిసార్లు దానికే స్థిరత లేకపోతే అది పెరిగి కూలిపోతుంది. పందిరి కూలిపోతే ద్రాక్షవల్లి నిలబడలేదు. కూలిపోకుండా భర్త ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా నిలబడి ఉండాలి. అప్పుడు ద్రాక్షవల్లి ఫలిస్తుంది. ఆత్మఫలము, శారీరక ఫలం వస్తుంది. ఆత్మఫలం ఆత్మీయంగా కూడా ఫలిస్తారు. ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ కూడా వస్తాయి. శారీరకంగా కూడా వారు ఫలిస్తారు. శారీరకంగా కూడా ఫలిస్తారు. కొన్నిసార్లు ఆడవాళ్ళు ఉద్యోగాలకు పంపిస్తే అక్కడ టెన్షన్స్ వీటితోటి వాళ్ళ ఫర్టిలిటీ తగ్గిపోతుంది. ఉద్యోగాలకు పోతే. ఇంట్లో ఉంటే సంతోషం ఉంటుంది కాబట్టి తగిన సమయంలో సంతానం ప్రవహిస్తాడు. కనుక ఫలించు ద్రాక్ష వలెవలు ఉంటుంది. తర్వాత ఏమంటాడు చూడండి, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండి. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. పిల్లల్ని ఇస్తాడు ప్రభు, వాడు ఒలివ మొక్కల వలె క్రమశిక్షణలో ఇంట్లోనే ఉంటారు. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు, భార్యాభర్తలు కుటుంబ ప్రార్థన కలిగి మాదిరికరంగా జీవిస్తున్నప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు. వాళ్ళు మరి ఒలివ మొక్కల వలె పచ్చగా ఉంటారు. అరే పచ్చడి సంసారం అంటారు కదా, పచ్చడి సంసారం. భార్యాభర్తలు ఒకరు విధేయులుగా ఉంటారు, పిల్లలు కూడా విధేయులుగా ఉంటారు. పచ్చడి సంసారంగా ప్రభు దీవిస్తాడు. నీ ఒలివ కనుక పిల్లలు కూడా అవసరం. పిల్లలు కూడా ప్రభు కొరకు పెంచాలి. ఎందుకు? పిల్లలు ప్రాముఖ్యమైన వారు. పిల్లలు కనుక మనం రక్షిస్తే వాళ్ళు మనతో పాటు నిత్యత్వంలో ఉంటారు. ఈ లోకంలో ఏమి తీసుకెళ్ళలేము చెప్పంటుంటారు. ఏమి తీసుకెళ్ళలేము, కానీ ఈ లోకంలో ప్రభు నీకు ఇచ్చిన దాంతో ఏం చేసావు అది వస్తుంది నీ వెంట. మనం ప్రకటన గ్రంథం చదువుతాం కదా, ప్రకటన గ్రంథంలో వారి క్రియలు వారి వెంట పోవును. కదా నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన డబ్బు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, వీటన్నిటితో ఏం చేసావు అది నీ వెంట వస్తుంది. దానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది దేవునికి. అట్లా నీ భార్య విషయం కూడా దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి ఇక్కడ మన పిల్లలు కనుక ప్రభులోకి వస్తే వారు మనతో పాటు నిత్యత్వంలో ఉంటారు. లేకపోతే వారు నరకంలోకి పోతారు. నిత్యానికి ఎడబాటుపోతారు. అయితే మనల్ని నమ్మి దేవుడు పిల్లల్ని ఇస్తాడు, మన చేతికి అప్పగిస్తాడు. కనుక చిన్న ప్రేమ రక్షణకు నడిపిస్తే వారు పరలోకం మనతో ఉంటారు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క స్వాస్థ్యంగా ఉంటారు. దేవుని స్వాస్థ్యం ఏమిటి? ఆయన సూర్యచంద్ర నక్షత్రం స్వాస్థ్యం అని చెప్పట్లా, ఆయన ప్రజలైన స్వాస్థ్యం. నీకు పుట్టిన పిల్లలను ప్రభువులకు నడిపిస్తున్నట్లయితే వాడు పరలోకం దేవుని యొక్క స్వాస్థ్యంగా ఉంటారు. అందుకని ఎంతమంది పిల్లలైతే అంతమంది పిల్లలు కనమని చెప్పంటాడు. పిల్లలు కనకపోతే ఏమంటారంటే వాడు నరహంతకులు అంట. ఎందుకు? వాడు పిల్లలు లోకంలో రానియకుండా దేవుని స్వాస్థ్యం లేకుండా చేస్తున్నారు. కనుక పిల్లలు ప్రభు ఇస్తున్నప్పుడు వాళ్ళని సంరక్షించి ప్రభువుకు నడిపించి పరలోకానికి వాళ్ళు సిద్ధపరిస్తే వారు పరలోకంలో స్వాస్థ్యంగా ఉంటారు. కనుక పిల్లలు వచ్చినప్పుడు మన ఉద్యోగానికి వారికి మనం ఎంత ప్రాముఖ్యత, పిల్లలు కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చి సమయాన్ని గడిపి ప్రభు కొరకు వారు నడిపించవలసి ఉంటున్నాం. ఇది మన యొక్క బాధ్యత. తర్వాత నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ బ్రాకెట్ వేస్తున్నాడు. ఇంకో బ్రాకెట్ ఏమిటంట? మొట్టమొదట ఏమి చెప్పాడు? ఆయన త్రోవ నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీ చేతుల కష్టాజితము అనుభవిస్తావు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ పిల్లలు ఒలివ మొక్కలు ఉంటుంది. దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఆశీర్వాదాలు వస్తాయి. దేవునియందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించు. మొట్టమొదటి ప్రభువుని అంగీకరించాలా, రక్షణ అంగీకరించాలి. ఉదయంలో ఆయనను కలిగి ఉండి ఆయనకు లోబడి జీవిస్తూ ఉంటే ఈ ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకేం కావాలి చెప్పండి? అందుకే కుటుంబ జీవితాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. ఇటువంటి ధనికరమైన మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సీయోను అంటే దేవుని యొక్క మందిరం. కాబట్టి వివాహమైన కుటుంబంగా పిల్లలతో సహా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఏం పీటర్ పెళ్ళికి ముందు రావట్లేదు, కానీ పెళ్ళైన తర్వాత ఇద్దరిని తీసుకుని రా. క్రమంగా రావాలి, సమయంగా రావాలా, చివరి వరకు ఉండాలా, ప్రార్థన చేయాలా, ఆరాధించాలా, పరిచయలో పాలు పొందాలి. అమ్మ కావ్య నువ్వు కూడా అలాగనే
భర్తతో పాటుగా మందిరానికి వచ్చి దేవుని ఆరాధించాలి. అప్పుడు నిజమైన ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. సియోను యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు యేసుప్రభు సంఘం కొరకు వస్తున్నాడు, ఒక వ్యక్తి కొరకు కాదు. మనం సంఘంతో ఉన్నప్పుడు ఆయనతో పాటుగా మనం సంఘంతో మనం తీసుకుని పోబడతాం. కనుక సంఘంలో మన భాగాన్ని నెరవేర్చాలి. చెప్పుకుంటాం కదా, మన అవయములుగా చేశాడు ప్రభు, మన భాగాన్ని మనం నెరవేర్చాలి. కాబట్టి సియోను దేవుని సంఘానికి వెళ్ళాలి. తర్వాత నీ జీవిత కాలమంతా యెరూషలేమున క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుడు చూస్తారు. యెరూషలేములో దేవుని సంఘానికి క్షేమం కలిగించాలి, కానీ క్షీణత కలిగించకూడదు. నీ జీవితం ద్వారా నువ్వు మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలా. నీ పిల్లలు మాదిరికరమైన జీవితం కలిగి ఉంటే క్షేమం వస్తుంది, ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. మనం దేవుని బిడ్డలముగా ఈ లోకానికి మాదిరికరంగా ఉండాలి. మనమే కొట్లాడుకుంటా కోట్లకు పోతా ఉంటే లోకస్తులు ఏమనుకుంటారు? కనుక మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఇదిగో యెహోవా ఆస్వాదించిన జనాంగం ఇదేని ఇతరులు చెప్పుకోగలగాల. అరే ఇప్పుడు దేవుని బైబిల్ కలిగి ఉంటారు కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నా లేకపోయినా సంతోషం సమాధానం జీవిస్తున్నారు, పిల్లలు కూడా సత్ప్రవర్తన కలిసి జీవిస్తున్నారు అని దేవుని వాయిపరుస్తారు. ప్రభు మన బహుమానం ఇస్తాడు. కనుక యెరూషలేములో క్షేమం కలగాలి, కానీ క్షీణత కలగకూడదు. మన ద్వారా మన పిల్లల ద్వారా దేవుని మనకు దోషం కలగకూడదు. ఈ దినాలు చాలామంది అలాగుంటున్నారు. మరి సమూయేలు ఏలిని గురించి చెప్పాడు, కానీ తన పిల్లల్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, లంచగొండలు అయిపోయారు. ఏలి ప్రధాన యాజకుడు తన పిల్లల్ని కంట్రోల్ చేసుకోలే, దేవుని వల్ల పాపం చేసిన కుటుంబంతో తుడిచిపెట్టబడింది. యాజక ధర్మం అయిపోయింది, తుడిచిపెట్టబడింది. అదే అబ్రహాం ఏమంటాడు 18:8లో యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ఏమంటాడు? నేను నా పిల్లలు సియోను పర్వతం మీద సూచనలుగాను మహత్కార్యములుగా ఉన్నాము అంటాడు. మహత్కార్యములుగా యెషయా, నేను దేవుని పిల్లలు సూచనలుగా, నేను నా పిల్లలు మహత్కారులుగా ఉన్నాము అని. అలాగుండాలి మన కుటుంబం. అంతేగాని ఏలి కుటుంబంలాగా లంచగొండలాగా, ఏలి అపవిత్రతకు దారి ఇవ్వకూడదు. సమయాల పిల్లలలాగా లంచగొండలు కాకూడదు. లంచగొండలుగా అట్లయితే దేవుని శాపం వస్తుంది, మనకు దేవుడిచ్చిన పరిచయం పోగొట్టుకుంటాం. అలాగున్నప్పుడు ఏమవుతుందంట? చివరిగా నీ పిల్లలు నువ్వు చూసా దీర్ఘాయుష్ అనుగ్రహిస్తాడు, దీర్ఘ ప్రభావం తర్వాత ఇస్తారు. మీరు సమాధానం ఉండనుగాక. చివరి మాట, సమాధానంతో సంతోషంతో జీవించగలుగుతారు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మేము చదవపసుట్లో ఇది ఎట్లా సాధ్యమవుతుంది? దేని వాక్యాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా జీవితం. ఆయన త్రోవల యందు నడుచువారన్నారు. ఆయన త్రోవ ఏమిటో దేవుడు తన వాక్యం చూపించాడు. నీ వాక్యము నా త్రోవకు వెలుగుగాను నా పాదములకు దీపముగా ఉన్నది. అనుదినం కుటుంబ వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోవాలా, దేవుని వాక్యాన్ని చదువుకోవాలా. తర్వాత ఇరువురు కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలా. కుటుంబం కొన్ని ప్రభావం ఏం చేయాలో చూపించినప్పుడు ప్రభు మాట్లాడతాడు, చూపిస్తాడు, నడిపిస్తాడు. ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని సంప్రదించాలి, సమస్యలు వస్తాయి, ఎలా పరిష్కార మార్గం ఏంటి ప్రభు తన వాక్యం చూపిస్తాడు. కానీ ప్రియులారా చూడ ప్రార్థన కూడా చేశాడు. కనుక వాక్యం అనే బండ మీద కట్టుకున్నప్పుడు స్థిరంగా ఉంటారు. కష్టాలు గెలుపులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, వాటి అన్నింటిలో కూడా ప్రభు సహాయపడతాడు, స్థిరంగా ఉండడానికి సహాయం. కనుక ప్రభు ఈ 108వ కీర్తన మీ పక్షంగాను ఇక్కడ చేరి వచ్చిన వారందరి కుటుంబాల పక్షంగా నెరవేర్చుగా మొట్టమొదట దేవునితో సంబంధం ఉన్నదా లేదా చూసుకొని 108వ కీర్తన ఎప్పుడు మనకు వర్తిస్తుందంటే దేవునితో మనకు సంబంధం ఉన్నప్పుడే. దేవునితో సంబంధము యేసు రక్షణ అంగీకరించడం ద్వారా మన పాపాలు ఒప్పుకొని ఆ రక్షణ అంగీకరించడం ద్వారా మన పాపాలు క్షమించబడతాయి, దేవునితో సంబంధం ఏర్పడుతుంది. మనం లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సహకారం ఆయనతో ఉంటాం. ఈ యుగంలో ఉండగా ఆయన మనం నడిపిస్తాడు. ఆ రీతికి ప్రభు సహాయం చేయను గాక. వాక్యం కొరకే, విత్తబడిన వాక్యం కొరకే ప్రార్థన చేద్దాం. లాజరు కళ్ళు మూసుకొండమ్మా. ఈ నా మాటలు విని వీటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఆయన వరదలు వచ్చినా వానలు వచ్చినా క్రీస్తు అనే బండ మీద పీటరు కావ్య కుటుంబాన్ని కట్టుకుంటే ఎవ్వడు మిమ్మల్ని ఏమీ
చేయలేడు. వాక్యం ద్వారా మీ కుటుంబం కట్టబడాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మోకరించండి, ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రార్థన చేసుకున్నాండి. ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవా, నీ బంగారు పాలు కొందనా స్తోత్రాలు తండ్రి. మా యొక్క ప్రియ కుమారుడుగా, లోకరక్షకునిగా నువ్వు రక్షించిన నేటి నుంచి తండ్రి నేటి వరకు నువ్వు సజ్జులుగా ఉంచి ఈ సజ్జుల గుంపులో ఈ దినం కూడా తండ్రి కావ్య వీటిని ప్రేమించి జగత్ పునాది చేయబడ ముందుకే అవును తండ్రి ఆ కుటుంబాన్ని నువ్వు ఏర్పరచుకొని ఈ దినము ప్రభా నరుడు ఒంటరిగా ఉంటాక నీకు ఇష్టం లేక సాటి అనే సహాయకురాలు కావాలని ప్రభా ఈ దినము నువ్వు ఏర్పరచుకున్న గొప్ప దేవుని కొందనా స్తోత్రాలు. ఆ పక్కన తండ్రి మీ దాసుడు ఆయా రీతిగా తండ్రి ఎన్నో రీతిగా నువ్వు మాట్లాడినావు. ఆ పక్కన ప్రభా ఒక కుటుంబం ఇలాగ అట్టుగా ఉన్నావు. అలాగ తండ్రి నీ కొరకు ప్రభా యథార్థం కలిగి, ప్రభు కొరకు రోషం కలిగి, అయ్యా తండ్రి ప్రభు ఎదుట తండ్రి నమ్మకంగా యథార్థం కలిగి నీ కొరకు జీవించే వరకు సిద్ధపరచమని కొందనా స్తోత్రాలు. ఈ దినము తండ్రి సంఘం ఎదుట, సమాజం ఎదుట, కులపు ఎదుట, అందరి ఎదుట తండ్రి ఈ దినము ప్రభా వివాహం అంటే అన్నింటిలో ఘనమైంది గనక ఘనంగా నువ్వు ఏర్పరిచి నువ్వే ముందు సహాయకులుగా ఉండి నువ్వే నడిపించమని కొందనా స్తోత్రాలు. ముందున్న కార్యక్రమంతో తండ్రి నీ కృప కనికరముంచి నీ దయా ఆతవరణం కూడా అనుకూలపరిచి నువ్వు గొప్ప కార్యం చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థించి అడుగుకున్నాం తండ్రి. ఆమేన్.